ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని దొత్తలూరు మండలం నరవాడ చుట్టుపక్కల గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ కొండ ప్రాంతంలో 70 కుటుంబాలకు చెంచులు ఈ గిరిజనులకు యానాదులకు మంచినీళ్ళు, కరెంటు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పిస్తూ మత మార్పిడి వైపు మళ్ళకుండా మత మార్పిడి ఈ మధ్యకాలంలో యానాద కుటుంబాలు నెల్లూరు జిల్లాలో చాలామంది కనమటైపోతున్నారు ఆకలి కోసం. ఈరోజు వాళ్ళకి మంచి చెడు వాళ్ళకి అనుక్షణము ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షిస్తూ వాళ్ళకి అన్నీ కూడా వసతులు వాళ్ళకి కల్పించిన మేకపాటి మాలాద్రి లెక్కల వెంకటరెడ్డి చూస్తున్నా కదా. చిన్న రాయి పెట్టుకొని కింద రామచంద్రమూర్తి, మరోపక్క వేంగమామ తల్లి పెట్టి దీపం వెలిగించి పెట్టుకున్నారు. గుడి కూడా లేదు ఇక్కడ. ఈ ప్రాంతాన్ని దత్తక తీసుకొని వాళ్ళకి మంచి చెడు బాగోగులు చూస్తున్న మేకపాటి మాలాద్రి లెక్కల వెంకటరెడ్డి. ఈరోజు యానాది సదస్సు కార్యక్రమం జరుగుతుంది. ఈ జిల్లాలో అత్యధిక శాతం గిరిజనులు ఎవరైనా ఉన్నారంటే యానాది. ప్రతి గ్రామంలో గ్రామానికి అనుబంధంగా గ్రామ ప్రజలతో మమేకమై హిందూ సాంప్రదాయ బంధాలతో జీవిస్తున్నటువంటి ఏకైక తెగ ఈ జిల్లాలో యానాది తెగ. ఎందుకు చెప్తున్నామంటే ఈ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది యానాదులు ఉంటే తన పెద్దలు ఇచ్చినటువంటి వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయాలతో ఇప్పటి వరకు జీవిస్తున్న తెగ ఏదైతే ఉందో అది యానాదులు మాత్రమే. ముఖ్యంగా నిరంతరం యానాదుల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మారేద నాయుడు గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలు గురుప్రసాద్ గారు అనేక విషయాలు చెప్పారు. యానాదులలో కావాల్సింది చైతన్యం. ఆయన చెప్పారు వెంకటేశ్వర స్వామిని ప్రధానంగా గుర్తించింది యానాదులు.